ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? నేను ఒక లాయర్గా చెప్తున్నాను. విజయనగరం జిల్లా, నా పేరు రొంపల్లి వెంకట నరసింహమూర్తి. నేను ఒక లాయర్గా చెప్తున్నాను. మేము 8 నెలల పాటుగా మేము ధర్నా చేసాము. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది ఒక చట్ట విరుద్ధమైనటువంటి చర్య. అసలు లోకల్ కోర్టులకు వెళ్లకుండా ఏ సమస్య అయినా వస్తే డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అసలే లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు లొంగిపోయేటటువంటి ఆ అధికారులు ఇచ్చేటటువంటి దాన్ని ఆసరాగా తీసుకొని హైకోర్టుకి వెళ్ళాలంటే ఒక సామాన్య పౌరులం ఎలా రాగలం? ఇప్పుడు నేను విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి వచ్చాను. అదే నేను ఇక్కడికి రావడానికి వ్యయ ప్రయాసపడ్డాను. అటువంటిది హైకోర్టుకి వెళ్ళాలంటే ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారంగా ఒక సామాన్య రైతు అనేటటువంటి వాడు ఏ రకంగా వెళ్ళగలడు? మేము ధర్నాలు చేస్తే మీరు ఎందుకు ధర్నాలు చేశారు, మీకు ఎవరు హక్కు ఇచ్చారు, మీకు ఎవరు ధర్నాలు చేయమన్నారని చెప్పి మా హైకోర్టు చీఫ్ జస్టిస్లతోని మా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లతోని కూడా మాకు వార్నింగ్ ఇప్పించి ధర్నాలు మాన్పించేటటువంటి చర్య అయితే చేయగలిగారు. కానీ ప్రజా తీర్పునైతే మాత్రం గత ప్రభుత్వం వారు ఏ రకంగా అడ్డుకోలేకపోయారు. కాబట్టి వాళ్ళు అందులో డిఫీట్ అయినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఒక న్యాయవాదిగా. ఏదైనా పోరాటం జరిగితే ముందుకొండగా పోరాడేది న్యాయవాదులే. ప్రజా సమస్యల మీద, సామాజిక సమస్యల మీద పోరాడేది న్యాయవాదులే. వీళ్ళు రోడ్డుకి ఎందుకు వచ్చారనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అరాచక దుష్ప్రభావపరితమైనటువంటి కాల రాసేటటువంటి తీర్పుల్ని ఆ రకంగా చేశారంటే వాళ్ళు చేసేది ఏ రకంగా హేతుబద్ధమైనటువంటిది కాదని చెప్తున్నారు. అమరావతిని ఫ్యూచర్లో ఎలా మారుస్తానని చెప్పారు? అమరావతి అనేటటువంటిది జిల్లా క్యాపిటల్ అయ్యింది. మన కోస్తా ఆంధ్రాకి కానీ రాయలసీమకు కానీ తర్వాతను ఇటు తెలంగాణకు అందుబాటులో ఉన్నటువంటి సెంటర్ పాయింట్ కాబట్టి దీన్ని రాజధానిగా చేయడం అనేటటువంటిది అందరం ఆమోదయోగ్యమైందే. అందులోనికి కూడాను పార్టీ పరంగా వదిలేయండి. కానీ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మాత్రం సక్రమమైందనే నేను సమర్థిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.